हरि ओम सर्वेभ्यः संस्कृताभ्यासाय स्वागतम्। जयतु भारतं जयतु संस्कृतं। ఈ రోజు మనము ఎవరు అనే ప్రశ్నతో కొన్ని వాక్యాలు చూద్దాం. ఎవరు అని అడుగుతాము ఎలాగాని. ఈ పాట ఎవరు రాశారు అని అడుగుతాం. ఎవరు అంటే కహ పుల్లింగంలో. ఈ పాట ఎవరు రాశారు? ఏతద్ గీతం కహ లిఖితవాన్. ఏతద్ గీతం కహ గీతవాన్. ఏతద్ గీతం కా లిఖితవతి. ఏతద్ గీతం కా గీతవతి. మనం స్త్రీలింగం ఎలా ఉంది, పుల్లింగం ఎలా ఉంది గమనించండి. తర్వాత ఈ పాట లతా మంగేష్కర్ పాడింది. ఏతద్ గీతం లతా మంగేష్కర్ గీతవతి. ఏతద్ గీతం లతా మంగేష్కర్ గీతవతి. ఏతద్ గీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గీతవాన్. గీతవాన్, లిఖితవాన్, పఠితవాన్ పుల్లింగం. చేసాడు, తిన్నాడు, పాడాడు. తర్వాత మార్కెట్కి ఎవరు వెళ్తారు అని అడుగుతుంటాం కదా, ఇంట్లో ప్రశ్నలు వేసుకుంటాం కదా, అవి అనమాట. విపణిం కహ గచ్చతి. విపణిం కహ గచ్చతి. విపణిం కా గచ్చతి. విపణిం కా గచ్చతి. ఎవరు వెళ్తారు? స్త్రీలింగంలో కా గచ్చతి. అహం గచ్చామి. విపణిం అహం గచ్చామి. విపణిం అనుజః గచ్చతి. అనుజః అంటే తమ్ముడు. అనుజః గచ్చతి. విపణిం అగ్రజః గచ్చతి. అగ్రజః అన్న. విపణిం అనుజా గచ్చతి. చెల్లెలు. విపణిం అగ్రజా గచ్చతి. ఇవి స్త్రీలింగం పుల్లింగంలో కూడా నేను చెప్తున్నాను, మీరు గమనించుకోండి. ఈ పని ఎవరు చేయగలరు? ఏతత్ కార్యం కహ కర్తుం శక్నోతి. ఏతత్ కార్యం కహ కర్తుం శక్నోతి. కర్తుం, ఇన్నాళ్ళు మనం కర్తుం చెప్పలేదు నేను. ఇప్పుడు కర్తుం అంటే చెయ్యడానికి. అహం కర్తుం ఇచ్చామి. నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. కర్తుం చేయడానికి. లేఖితుం రాయడానికి. పఠితుం చదవడానికి. గంతుం వెళ్ళడానికి. శ్రోతుం వినడానికి. ప్రష్టుం అడగడానికి. ప్రష్టుం. క్రీడితుం ఆడడానికి. అహం క్రీడితుం క్రీడాంగణం గచ్చామి. అహం ఖాదితుం ఉపాహార మందిరం గచ్చామి. పఠితుం చదవడానికి. పఠితుం విద్యాలయం గచ్చామి. పఠితుం ఇచ్చామి. అహం సంస్కృతం పఠితుం ఇచ్చామి. అహం సంస్కృతం పాఠయితుం ఇచ్చామి. పాఠయితుం అంటే చెప్పడానికి, నేర్పించడానికి అన్నమాట. తుమున్, దీన్ని తుమున్ అంటారు. తుమున్ ప్రత్యయం అంటారు. ఇవి మీరు కొన్ని అలవాటు చేసుకోండి. మన క్రియాపదాలు అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా తుమున్ ఇది కలిపి చెప్పుకుంటే ఈ పదాలు వస్తాయి. చెయ్యడానికి, వెళ్ళడానికి, చెప్పడానికి. ద్రష్టుం చూడ్డానికి. అహం ద్రష్టుం మ్యూజియం గతవతి. చూడ్డానికి మ్యూజియానికి వెళ్ళాను. ఈ విధంగా తుమున్ వాడడం అలవాటు చేసుకోండి. తర్వాత ఆమె ఎవరి కోసం ఎదురు చూస్తోంది? సా కస్య కృతే నిరీక్షణం కరోతి.
కస్య కృతే నిరీక్షణం కరోతి. కస్య కృతే అంటే ఎవరి కోసము. సా కస్యాహ కృతే నిరీక్షణం కరోతి, ఎవరి కోసము నిరీక్షణ చేస్తోంది. కస్య అంటే పుల్లింగంలో ఎవడి కోసము, కస్యాహ అంటే ఎవరి కోసము స్త్రీలింగంలో. నిరీక్షణ అంటే నిరీక్షించడము. మనకి తెలుగులో పదాలే చాలా సంస్కృతంలో ఉన్నాయి. ఆమె తల్లి కోసం ఎదురు చూస్తుంది. సా మాత్రే నిరీక్షణం కరోతి. మాత్రే అంటే తల్లి కోసము. మాతృ శబ్దం ఉంది కదా, దానికి చతుర్థి విభక్తి మాత్రే, తల్లి కోసము. పిత్రే తండ్రి కోసము. సా మాత్రే నిరీక్షణం కరోతి. సా పిత్రే నిరీక్షణం కరోతి. అనంతరం ఈ ఇంటి యజమాని ఎవరు. ఏతస్య గృహస్య యజమాని కః. ఏతస్య గృహస్య స్వామి కః. యజమాని అన్నా స్వామి అన్నా కూడా ఒకటే అర్థం. ఏతస్య గృహస్య స్వామి మమ పితా. ఏతస్య గృహస్య స్వామి మమ పితా. ఏతస్య గృహస్య యజమాని మమ మాతా. అహమేవ ఏతస్య గృహస్య యజమానిని. స్త్రీలింగం అయితే యజమానిని, స్వామిని స్త్రీలింగం. సో ఏతస్య గృహస్య యజమానిని అహం ఏవ నేనే. అహం ఏవ నేనే, నేను మాత్రమే. ఏవ అహం అన్నం ఏవ ఖాదామి. అహం రోటికాం ఏవ ఖాదామి. అలా గుర్తుపెట్టుకోండి. ఏవ ఇంకా మీరు మర్చిపోరు. ఇప్పుడు మనం ఇంకో క్రియాపదం చూద్దాం. ఎలాగా, ఏ విధంగా అంటే హౌ అంటాం కదా, అది ఇంగ్లీష్లో. అది అతను బడికి ఎలా వెళ్తాడు. సహా పాఠశాలాం కథం గచ్చతి. కథం థ అన్నమాట. తా థ రెండో థ ఒత్తి పలకాలి. సంస్కృతంలో ఏంటంటే ఒత్తి పలికితే ఒక పదం అవుతుంది, ఒత్తకుండా పలికిన పదానికి అర్థం మారుతూ ఉంటుంది. అందుకోసం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే సంస్కృతం చాలా ఎన్నో రకాల పదాలు ఉంటాయి. అన్ని విధాలుగా ఒక చిన్న పదం, చిన్న పొరపాటు వచ్చినా కూడా ఆ పదానికి అర్థం మారుతూ ఉంటుంది. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కథం తాలో రెండో థ అన్నమాట. సహ పాఠశాలాం కథం గచ్చతి. ఎలా వెళ్తాడు, ఏ విధంగా వెళ్తాడు అన్నమాట. సహ లోకయానే పాఠశాలాం గచ్చతి. లోకయానే అంటే లోకయానం అంటే బస్సు. లోకయానే బస్సు మీద. లోకయానే అన్నది సప్తమి విభక్తి. ఎందు మీద. లోకయానే వృక్షే ఫలమస్తి. సప్తమి విభక్తి, అది గుర్తుపెట్టుకోండి. సహ ద్విచక్రికయా గచ్చతి. ద్విచక్రికయా అది తృతీయ. అంటే ద్విచక్రిక అంటే స్కూటర్ కానీ సైకిల్ కానీ ఏదైనా వస్తుంది. ద్విచక్రికయా గచ్చతి, స్కూటర్తో వెళ్తాడనమాట. ద్విచక్రికయా అంటే దాంతో వెళ్తాడు. ద్విచక్రికయాం గచ్చతి. అందు మీద అన్నాం అనుకోండి, యాం రావాలి అక్కడ. అది సప్తమి ఏకవచనము, స్త్రీలింగ పదం. ద్విచక్రిక అన్నది స్త్రీలింగ పదం. అందుకని ద్విచక్రికాయాం గచ్చతి, లేకపోతే ద్విచక్రికయా గచ్చతి, రెండు కూడా శుద్ధమేవ. సహ పాఠశాలాం కారయానే గచ్చతి. కారయానే
అంటే కారులో వెళ్తాడు. తర్వాత ఇంకో పదం, మీ తాతగారు ఎలా ఉన్నారు? భవతః పితామహः కథం అస్తి. కథం అంటే ఏ విధంగా, ఎలాగా అన్నమాట. భవాన్ కథం అస్తి, మీరు ఎలా ఉన్నారు? భవతి కథం అస్తి, ఎలా ఉన్నారు? ప్రశ్న కథం. భవతః మాతామహः కథం అస్తి. మాతామహः అంటే మా అమ్మగారు లేకపోతే అమ్మమ్మ. అలాగే భవతః అంటే మీ యొక్క పుల్లింగం, భవత్యాః మీ యొక్క స్త్రీలింగం. భవత్యాః పితామహः కథమస్తి, భవత్యాః మాతామహः కథం అస్తి, ఎలా ఉన్నారు? తస్య స్వాస్థ్యం సమ్యక్ అస్తి. స్వాస్థ్యం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం కూడా వాడుకోవచ్చు. తస్య ఆరోగ్యం సమ్యక్ అస్తి, బాగుంది. తస్య ఆరోగ్యం సమ్యక్ నాస్తి. స్వాస్థ్యం అన్నా కూడా ఆరోగ్యం అనే అర్థం. మనకి ఏది సులువుగా ఉంటుందో మొదట్లో అదే వాడుకుందాము. వాడుకుంటే మనకి సులువుగా మాట్లాడడానికి వస్తుందన్నమాట. ఆరోగ్యం కూడా సంస్కృత పదం, అందుకని ఆరోగ్యం వాడదాం, అందరికీ అర్థమవుతుంది. ఆరోగ్యం అంటే కూడా ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది, దేశంలో అంతా మొత్తం. తస్య ఆరోగ్యం కథమస్తి, తస్య ఆరోగ్యం సమ్యక్ అస్తి, తస్య ఆరోగ్యం సమ్యక్ నాస్తి. ఏదైనా మీ ఇష్టం చెప్పుకోవచ్చు. ఇదానీం తస్య ఆరోగ్యం సమ్యక్ అస్తి, ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగుంది. ఇదానీం తస్యాః ఆరోగ్యం సమ్యక్ అస్తి. తస్య తస్యాః. అనంతరం హ్యః కార్యక్రమः కథమస్తి. హ్యః కార్యక్రమः కథం ఆసీత్. ఇక్కడ మనం ఏంటంటే అస్తి అంటే ఉంది అన్నమాట, ఆసీత్ అంటే ఉండెను. హ్యః కార్యక్రమः కథం ఆసీత్ అంటే నిన్న అయిపోయింది కనుక ఆసీత్ ఎలా ఉండింది. హ్యః కార్యక్రమः సమ్యక్ ఆసీత్, బాగుంది. దేహల్యాం వాతావరణం కథమస్తి. దేహలీం కథం గతవాన్, ఎలా వెళ్ళారు? విమానయానే గతవాన్ అహం, అహం విమానయానే గతవతి. రేలయానే అహం గతవతి. ఇలా మీరు కొన్ని ప్రశ్నలు తయారు చేయండి, తెలుగులో తయారు చేసుకుని దాన్ని సంస్కృతంలో అనువాదం చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సందేహం వస్తే అడగచ్చు. ఇదానీం అహం సమాపయామి. జయతు భారతం, జయతు సంస్కృతం. పునర్మిలామः. ధన్యవాదాः.